ఎప్పటిలాగానే ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. సో న్యూస్ని అయితే చివరి వరకు చూడండి అండ్ వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేయండి. యూట్యూబ్ అయితే కొన్ని రోజులుగా చాలా డౌన్ ఉంది. సో లైక్ చేస్తే ఏమవుతుందంటే నోటిఫికేషన్స్ అలాగే కొత్త వాళ్ళకి రికమెండేషన్లో వెళ్తూ ఉంటాయి. సో అంతేగాని మీరు లైక్ చేయడం వల్ల నాకు డబ్బులు రావటం లేదా నా ఛానల్కి ఒక 1 బిలియన్ సబ్స్క్రైబర్ రావటం జరగదు. జస్ట్ చేసే వర్క్కి కొంచెం బూస్ట్ రావటం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరందరూ హోప్ లైక్ చేస్తారని చెప్పి. సో మొదటి న్యూస్ చెప్పడం మనకి Xiaomi నుంచే స్టార్ట్ చేద్దాం. ఇది ఒక గుడ్ న్యూస్, గుడ్ స్టార్ట్ అని మనం చెప్పొచ్చు. Xiaomi 12 సిరీస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా అతి త్వరలో గ్లోబల్ లాంచ్ కాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీంతో పాటు మన ఇండియాకి కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇప్పటిదాకా మీకు Xiaomi 12 సిరీస్లో 12 Pro అలాగే 12 Ultra అండ్ 12X కూడా తీసుకొస్తారన్నారు. కానీ సో 12X గురించి అయితే యాజ్ ఆఫ్ నో ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు. మేబీ సూన్ మనము ఈ 12X సిరీస్ ఏదైతే ఉందో గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో చూసే అవకాశం ఉందని అంటున్నారు. మరి కొంతమంది అసలు రాదు అనేటువంటి అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఏది నిజం అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. బట్ ఖచ్చితంగా ఇవి మన ఇండియాలో కూడా అయితే తీసుకొని రాబోతున్నారు, విచ్ ఈస్ ఏ వెరీ గుడ్ సైన్. ఒకవేళ ఇది గనక గ్లోబల్ మార్కెట్స్తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా వచ్చిందంటే బిగ్ బూమ్. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఫ్లాగ్షిప్ డివైజెస్లో ప్రీవియస్లీ మనకి MI 11 Ultra తీసుకొచ్చారు సార్. ఈవెన్ చెప్పాలంటే చైనా కన్నా తక్కువ ప్రైజింగ్లో. సో అలా ఉంటుందన్నమాట. నిజంగా లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్లో MI 11 Ultra దే నెయిల్డ్ ఇట్. అండ్ ఈ ఇయర్ కూడా అదే ఫామ్లో వీళ్ళు మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ కూడా వస్తున్నాయి. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ చూసేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఛార్జింగ్ టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతున్నారంట. దట్ ఈస్ నథింగ్ బట్ మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇది 200 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. వేర్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్లీ కొన్ని రెండర్స్ అండ్ లీక్స్ ద్వారా మనకు బయటకు రావడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 4500 mAh కలిగినటువంటి బ్యాటరీ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కేవలం 8 to 9 minutes టైం మాత్రమే తీసుకుంటుంది. బట్ నిజంగానే మనకి ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అవసరం అంటారా? ఎందుకంటే రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకుంటాం, పొద్దున్నే ఛార్జింగ్ డిస్కనెక్ట్ చేస్తాం. సో అంత ఫాస్ట్ రీఛార్జ్ అవ్వటం అవసరం అంటారా? ఎలాగో మనకి ఆల్రెడీ 5000 mAh అంటే హోల్ డే బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీవే ఇది వచ్చేటప్పటికే రేపు ఫిబ్రవరి 28వ తారీఖు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ బార్సిలోనాలో జరుగుతున్నటువంటి లాంచ్ ఈవెంట్లో అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్లో దీన్ని షోకాజ్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకు పోకో దగ్గర నుంచి Poco X4 Pro 5G మొబైల్ ఫోన్ చూసారా? దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది గ్లోబల్లీ రేపు 28వ తారీఖు మన ముందుకైతే రాబోతుందంట. సో 28th అయితే చాలా హ్యాపెనింగ్సే ఉన్నాయి. సో ఇందులో మనకు వచ్చేటప్పటికే క్వైట్ ఇంట్రెస్టింగ్ రేర్ కెమెరా డిజైన్ మాడ్యూల్తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 SoC చిప్సెట్, అది కూడా 5G చిప్సెట్తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇమేజ్ చూస్తే నాకు వచ్చేటప్పటికి అది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ లాగా అనిపిస్తుంటుంది, కానీ ఇది మిడ్ రేంజ్ కేటగిరీ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 695 అన్నాను కదా అని చెప్పి దీన్ని అయితే చలపనగా వేయకండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది 7 సిరీస్కి సంబంధించినటువంటి 5G ప్రాసెసర్స్తో గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు. ఇక నెక్స్ట్ చూపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మరొక V సిరీస్ మొబైల్ ఫోన్, అది కూడా చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మోస్ట్లీ దీన్ని మన ఇండియాలోకి తీసుకొని రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇందులో మనకు వచ్చేటప్పటికే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేతో పాటు ఇందులో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695. ఎస్, ఇది వచ్చేటప్పటికే గ్లోబల్లీ లాంచ్ అవబోతున్నటువంటి Poco X4 Pro 5G మొబైల్ ఫోన్కి కాంపిటేటివ్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. విచ్ కమ్స్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్, బ్లా మిగతా అన్ని మీ అందరికీ తెలిసిందే. 64+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus 10 Pro మొబైల్ ఫోన్లో ఒక సరికొత్త వేరియంట్, అదేనండి కలర్ వేరియంట్ని ఈరోజు చైనాలో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికి వీళ్ళు పాండాస్ని ఇన్స్పైర్ చేస్తూ మన ముందు తీసుకొని వస్తున్నారు. అండ్ టాప్ ఎండ్ వేరియంట్లోనే ఈ మొబైల్ ఫోన్ అయితే ఉండబోతుంది. సుమారుగా 68,000 రూపాయల బడ్జెట్లో దీన్ని అక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో బ్లాక్ అండ్ వైట్ చూడటానికి ఒక పాండా కైండ్ ఆఫ్ లుక్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ దీని పేరు వీళ్ళు వచ్చేటప్పటికే ఫ్యాట్ దుబాయ్ కలర్ అని చెప్పి, అంటే కొవ్వు పట్టినటువంటి దుబాయ్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొస్తున్నారు. సో మరి దానికి వెనక మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ ఏదైతే ఉందో పాండాస్ అని అర్థం అంట చైనీస్ లాంగ్వేజ్లో.
సో చూద్దాం మరి దీన్ని మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి అనేది. అండ్ దీనిది మరొక న్యూస్ కూడా ఉంది, దట్ ఈస్ నాట్ బట్ జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్. మీ అందరికీ తెలిసింది, అఫ్ కోర్స్ మనం కూడా కొన్ని రిగ్స్ చేస్తుంటాం. సో ఇతను చేసినటువంటి డ్యూరబిలిటీ టెస్ట్లో ఇది పూర్తిగా ఫెయిల్ అయింది. ఫోన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 3/4 విరిగిపోవటం జరిగింది. అండ్ ఇదే కాదు, డిస్ప్లే పైన రెగ్యులర్గా అతను ఫైర్ చేస్తుంటారు కదా, ఆ ఫైర్లో 40 సెకండ్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఫైర్ పైన అంటే డిస్ప్లే పైన ఒక బర్న్ డాట్ కూడా మనకు కనపడడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అది వచ్చేటప్పటికే పర్మనెంట్గా రావడం జరిగింది. అంటే డిస్ప్లే కూడా డ్యూరబిలిటీలో ఫెయిల్ అయింది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ బాడీ గురించి అంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకు ఒక ప్రీమియం ల్యాప్టాప్ని అయితే తీసుకొని రాబోతుంది, రియల్మీ బుక్ ప్రైమ్ అనేటువంటి పేరుతో. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 11th లేదా 12th జనరేషన్కి సంబంధించినటువంటి ఇంటెల్ ప్రాసెసర్స్ విచ్ కమ్స్ విత్ 2K డిస్ప్లే, అలాగే 256GB ఇంటర్నల్ SSDతో ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని మీ అందరికీ తెలిసిందే. సో దీన్ని అఫీషియల్గా వీళ్ళు ఏప్రిల్లో మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఇది సరికొత్తదేం కాదు, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ ఎక్స్క్లూజివ్ ఏదో తీసుకొచ్చారు. సో అదే బుక్ని అఫీషియల్గా మన ఇండియాలో అతి త్వరలో వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఐఫోన్ దగ్గర నుంచి ఐఫోన్కి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అంటే అప్కమింగ్ ఉంటుంది చూసారా, దీనికి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి, బట్ ఈసారి కొంచెం డిలే అయితే అయింది. ప్రస్తుతం అయితే వీళ్ళు డెమో వాటిని అన్నింటినీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. అంటే దీన్ని కొంతమంది రియల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చి దీన్ని టెస్ట్ చేయమంటారు. ఇది సక్సెస్ అయింది అన్నట్లయితే ఇదే కాన్ఫిగరేషన్తో బాడీస్ అన్నింటినీ కూడా బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రొడక్షన్ అయితే జరుగుతుందంట. ఇది కంప్లీట్ రిపోర్ట్ రావడానికి మరొక మంత్ టైం. సో ఈ మంత్ తర్వాత మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఈసారి చాలా చేంజెస్ మనం చూడబోతున్నాం ఈ ఐఫోన్ 14 సిరీస్లో. అండ్ ప్రో సిరీస్ ఏవైతే వాటిని తగ్గిస్తూ ప్రో మ్యాక్స్ అలాగే మనకి 14 మినీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఎందుకంటే ప్రీవియస్లీ 13 ప్రోలో కూడా వీళ్ళకి అనుకున్నంత ఫీడ్బ్యాక్ అయితే రాలేదంటే, అంటే సేల్స్ బాగా ఇంపాక్ట్ అయితే చూపించిందంట. ఎందుకంటే ప్రో బదులు ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ ప్రైస్, అండ్ ప్రైస్ కూడా చాలా లిటిల్ బిట్ డిఫరెన్స్, అరౌండ్ $150 లేదా $200 మాత్రమే డిఫరెన్స్ ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక జిబ్రానిక్స్ కంపెనీ ఈరోజు మన ముందుకి 3 కాదు 5 కలర్లు ఉన్నటువంటి బాంబ్స్ని అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో దీంట్లో గ్రే, బ్లాక్, ఎల్లో అలాగే వైట్ ఇట్లా రకరకాల కలర్స్లో ఉన్నటువంటి TWS బడ్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి 11mm డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారంట. బ్లూటూత్ లో లేటెన్సీ కమ్యూనికేషన్ ఉండడం కోసం 5.0 టెక్నాలజీ ఇలా వగేరా అని చూస్తారు. దీంట్లో ఏ విధమైనటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. కానీ ఇది కేవలం $699 తీసుకొని రావడం జరిగింది. సో బోట్కి కాంపిటేటివ్గా, బోట్ కన్నా ఇంకా ప్రైస్ తక్కువగా తీసుకొని రావాలనే ఇంటెన్స్ ఉంది. కానీ మరి దాంట్లో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం వాడిన వాళ్ళే చెప్పాలి. సో నెక్స్ట్ చూసాము మనకి ట్విట్టర్ దగ్గర నుంచి. ట్విట్టర్ అతి త్వరలో మన ముందుకు ఒక సరికొత్త ఫ్యూచర్ అయితే తీసుకొని రాబోతుంది. దీని సహాయంతో మిమ్మల్ని ఎవరైనా ట్విట్టర్లో ట్యాగ్ చేశారనుకోండి, వాటిని మీరు అన్ట్యాగ్ కూడా చేసుకోవచ్చు, అంటే ఆ పర్టికులర్ పోస్ట్ నుంచి. సో ఇది ఒక కూల్ ఫీచర్. నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే అన్వాంటెడ్గా చాలామంది ట్యాగ్ చేస్తుంటారు. అది కనుక రియల్ ప్రాబ్లం అయితే డెఫినెట్లీ ఐ విల్ ఫైట్. ఒకవేళ అది అన్నెసెసరీగా లేదా ఏదైనా ఫోటోని చూసి కామెంట్ చేయడం ఇట్లాంటి వాటన్నిటికీ ఓకే, కానీ అన్నెసెసరీగా ప్రతి పోస్ట్లో ట్యాగ్ చేస్తుంటే నాకు కూడా చాలా స్పామ్స్ అయితే అవుతుంటాయి. సో ఇదొక మంచి యూస్ఫుల్ ఫ్యూచర్ అనే నా అభిప్రాయం. ఇంతకీ మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. న్యూస్ అనేది రోజుకు ఒకసారి వస్తాయి, బట్ అనుక్షణం నేను ట్విట్టర్లో యాక్టివ్ ఉంటాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ అనండి, అంటే 10,000కి 15,000కి ఏ ఫోన్ కొనాలి ఇలాంటివి అడగండి, ఎందుకంటే అది చాలా ఎంబారసింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే అడగండి, ఒకళ్ళు అడిగామని ఇంకొకళ్ళు, సో రోజు మొత్తం ఇదే సరిపోతా అనిపిస్తూ ఉంటుంది. సో ట్విట్టర్ పోస్ట్ మీద కూడా చాలా వేస్ట్గా పడుంటాయి. సో అలాంటివి కాకుండా ఏదైనా యూస్ఫుల్ క్వశ్చన్స్ లేదా ఏదైనా ఇష్యూ వచ్చింది అన్నట్లయితే డెఫినెట్లీ నన్ను ట్యాగ్ చేయండి, నన్ను అడగండి. నా ట్విట్టర్ ఐడి కూడా నేను ఇక్కడ కిందిస్తాను, లేదా గడ్డం వాసు అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చాము మనకి ఐకూ దగ్గర నుంచి. రేపు Iqoo 9 సిరీస్కి సంబంధించినటువంటి ఈవెంట్ మన ఇండియాలో జరుగుతుంది కదా. దీంట్లో మొత్తం 3 మొబైల్ ఫోన్స్ మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో మొదటిగా వచ్చేటప్పటికి Iqoo 9 Pro, మరొకటి వచ్చేటప్పటికి Iqoo 9 5G, మరొకటి వచ్చేటప్పటికి Iqoo 9 SE అనేటువంటి మోడల్ తోటి. సో నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి అరౌండ్ 40 to 50 దాకా వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నాను. కానీ అగ్రెసివ్ ప్రైజింగ్గా తీసుకొస్తే మాత్రం ఇప్పుడు OnePlusని పూర్తిగా కిల్ చేసినటువంటి మొబైల్ ఫోన్ ఇది అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మీరేమనుకుంటున్నారు Iqoo 9కి సంబంధించినటువంటి Iqoo 9 Pro ప్రైజింగ్? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. కాదు, దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ డేట్ కూడా వీళ్ళు ఈరోజు రివీల్ చేయడం జరిగింది, అంటే అఫీషియల్గా. సో ఇది వచ్చేటప్పటికి March 2వ తారీఖు నుంచి మనకి సేల్లో కూడా
రాబోతున్నాయంట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.